హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఏంటి మళ్ళీ సండే బుక్ ముందున పెట్టుకొని వచ్చేసింది వీడియోలోకి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనకి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదా. ఇంకా వచ్చేస్తున్నాయి కాదు, వచ్చేసాయి. ఇంకా వాళ్ళైతే ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా మనం ఏదో ఒకటి ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా డైవర్ట్ అవుతుంది. లేకపోతే మొబైల్స్ అని, టీవీ అని అలాగ వాటికి ఎడిక్ట్ అవుతూ ఉంటారనమాట. అందువల్ల పిల్లలకి మనం బోర్డ్ గేమ్స్ అవని, ఇలాగా న్యూస్ పేపర్ కానీ వేయించుకుంటే ఇలాగ చాలా వరకు అయితే వస్తాయండి. పజిల్స్ అవని, కలర్స్ వేయమని, ఇలాగే మనకి ఉంటుందండి వే చూపించడం అవని, అలా రకరకాలుగా ఇస్తారు. అలాగా స్టోరీస్ అవన్నీ మంచిగా అయితే చదువుకొని చక్కగా ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటే పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి. అది నేర్పించండి. రీసెంట్గా నేను యూట్యూబ్లోని ఒక వీడియో అయితే చూశాను. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు, వైరల్ అవుతుంది. ఒక మదర్ అయితే కుర్చీలో కూర్చొని వాళ్ళ పిల్లలైతే చాలా ఘోరంగా కొట్టుకుంటున్నారు. ఆవిడ బుర్ర పట్టుకొని కూర్చుంటుంది. అంతకు మించి ఏం చేయట్లేదు. అంటే హాఫ్ డేస్ లీవ్స్ ఇచ్చారు, హాఫ్ డే సెలవులు ఇచ్చారు. దానివల్ల పిల్లలైతే ఇలా కొట్టుకుంటున్నారు, అసలు భరించలేకపోతున్నాం అన్నట్టుగా చూపిస్తుంది. అసలు పిల్లలు అంత ఘోరంగా కొట్టుకుంటే ఆవిడ ఎలా చూడగలుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఓన్లీ వీడియో కోసం కాదన్నట్టుగా అండి, నిజంగా ఒరిజినల్గా చాలా ఘోరంగా అయితే తన్నుకుంటున్నారు. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. అసలు పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే విడదీయడం మానేసి బుర్ర పట్టుకొని కూర్చున్నారు. అది ఒక వీడియో వైరల్ అవుతుంది అని ఇంకా ఆ వీడియోనైతే ఇంకా అందులో అయితే ఉంచేశారు. నాకైతే అసలు ఆ వీడియోని చూసి చాలా వరకు చాలా చిరాకు అనిపించింది. ఇలాంటి వీడియోస్ ఎంకరేజ్ చేయకండి. ఏదో హాలిడేస్ వచ్చాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా పిల్లలకి పనికిమాలిన రీల్స్, రకరకాల చెత్త రీల్స్ కూడా చేయిస్తున్నారు పిల్లల చేత. అసలు చేయించకండి. చేయిస్తే మంచి మోటివేషన్ కానీ మంచిగా పిల్లలకు ఉపయోగపడే లాంటివి కరెక్ట్గా చేపిస్తే పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచరు. రేపు పొద్దున్న వాళ్ళు చూసుకున్నా కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏమైనా ఇలాంటి వీడియోస్ నేను చేశానా అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు. అందువల్ల మనం చేసేది మంచిదై ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మంచిదైతే నేర్పించండి. ఈ హాలిడేస్‌లోనే మంచిగా అయితే వాళ్ళకి మీరు కూర్చొని గైడెన్స్ ఇస్తూ ఉండండి. అంతేగాని పిల్లలు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా అని మొబైల్స్ ఇచ్చేసి వదిలేస్తే మొబైల్స్‌లోని వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీకు తెలీదు. తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత బాధపడినా ఏం చేయలేము. అందువల్ల అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదైతే మా పిల్లల చేత అయితే నేను చేపిస్తాను. కానీ వీడియో కోసం అయితే నేనైతే తీసుకున్నాను. ఆల్రెడీ మా బాబాయ్ అయితే స్టార్ట్ చేశాడు. నా కోసం ఉంచు నాన్న అంటే ఉంచాడనమాట వీడియో కోసం. అయితే ఇక్కడ నేను కొంచెం ఈ పజిల్ అయితే చేసి మీకు చూపిస్తాను. మార్స్ మనకి ఇక్కడ సోలార్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అది పజిల్ చేయమన్నారు. మార్స్ అండి ఫస్ట్. మార్స్ అయితే ఇగో ఇక్కడ ఉంది, చక్కగా పెట్టేశాను. నెక్స్ట్ సన్. ఇలాంటివి చేయడం వల్ల మనకి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందండి. అలాగా నేర్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు పిల్లలకి ఒకే విధంగా వదిలేయకూడదు. ఇదిగోండి సన్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ యురేనస్. యురేనస్ ఎక్కడుంది? ఇదిగోండి, ఈజీగా దొరికేస్తుందండి. మంచిగా బ్రెయిన్ షార్ప్ అవుతుంది పిల్లలకి. ఇలాంటివన్నీ మంచివి అనమాట. అలాగ ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. హాలిడేస్ అనేది వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ సాటర్న్. సాటర్న్ ఎక్కడుంది? వెతికితే దొరికేస్తుంది. ఇక్కడే ఉంది ఇది కూడా. చూసారా, సాటర్న్ కూడా దొరికేసింది. నెక్స్ట్ ప్లూటో. మనం నేర్పించేది పిల్లలకి ఇప్పుడు కరెక్ట్గా ఉండాలి. అదే వాళ్ళ ఫ్యూచర్ ఇన్బిల్డ్ అవుతుంది అనమాట. ప్లూటో కూడా పెట్టేశాను. నెక్స్ట్ వీనస్. వీనస్ చూస్తున్నా. వీనస్ ఎక్కడుంది? మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా దొరికేస్తుందండి. ఇది మెయిన్ మనకి బ్రెయిన్ పవర్ అవని, మన కాన్సన్ట్రేషన్ అవని ఇంప్రూవ్ చేస్తుంది. చూసారా, వీనస్ అయితే నాకు దొరకలేదు. మీకైతే దొరికిందా? నాకైతే దొరకట్లేదండి. వీనస్ ఎక్కడుంది? వెతకడం అయితే మొదలుపెట్టాను కానీ అస్సలు వీనస్ అయితే దొరకట్లేదు. వీనస్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి, స్టార్టింగ్లోనే ఉంది. చూసారు కదా. నెక్స్ట్ మూన్. ఇక్కడ ఉంది. ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. ఎర్త్. ఇదిగోండి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మెర్క్యూరీ. ఇక్కడ ఉందండి. నెక్స్ట్ జూపిటర్. ఇక్కడ దొరికేసింది చాలా ఈజీగా. నెప్చ్యూన్ ఆల్రెడీ మా బాబు పెట్టేశాడు. ఇదిగోండి నెప్చ్యూన్. ఇలాగా చక్కగా సోలార్ సిస్టమ్ని అయితే నేను సరౌండింగ్స్ చక్కగా చేసేసాను. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పజిల్ దారి చూపండి. మనం ఈ పజిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాము నేను దారి కనిపెట్టగలనా లేదా అని. మా బాబు ఇది కూడా ట్రై చేశాడండి.
రాంగ్ వేలోకి వెళ్తున్నానా అనిపిస్తుంది. మరి కరెక్ట్ వే దారి అయితే కనిపెడుతున్నానని అనుకుంటున్నాను, కనిపెట్టలేకపోతున్నాను. తప్పు అయిపోయింది. తప్పు రాంగ్ వే అండి. నేను అటు వెళ్ళాను కదా, అటు కాదు, ఇటు వెళ్ళి చూద్దాము దొరుకుతుందేమో. ఇటు కూడా దొరకలేదు. ఇలా వెళ్దాము. దొరుకుతుందండి ఈజీగా, మనం వెతకాలి కానీ దొరకని దారి అంటే ఏదైనా ఉందా చెప్పండి. చూసారు కదా, నేను వచ్చేసా. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక్కడికైతే వచ్చేసాను. పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలర్స్ అయితే ఇంక మా బాబు వేసుకుంటాడు. ఇంకా ఇక్కడ వరకు అయితే నేను ఆపేస్తాను వీడియో అనేది. చూసారు కదా, మనం ఇలాగా పిల్లలకి మంచిగా నాలెడ్జ్ ఉపయోగపడేవి బోర్డు గేమ్స్ అవన్నీ అలాంటివన్నీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ సమ్మర్ హాలిడేస్ని అయితే చక్కగా ఎంజాయ్ చేయండి. అంతేగాని పిల్లల్ని అయితే ఎండలోకి అయితే వెళ్ళనివ్వకండి, డీహైడ్రేట్ అవుతారు. అలాగా పిల్లలతో అయితే మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.